సో ఇప్పుడు మనం మార్జినల్ కాస్టింగ్ లో ఫార్ములాస్ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం కాబట్టి దాని మీద కొన్ని సమ్స్ సాల్వ్ చేద్దాం నాన్న ఫర్ ప్రాక్టీస్, రైట్? సో కొత్త కాన్సెప్ట్స్ ఏమి కావు, సేమ్ కాన్సెప్ట్ మనం ఇప్పుడు సమ్స్ ప్రాక్టీస్ చేస్తాం. సో జాగ్రత్తగా సమ్స్ అందరూ కూడా అర్థం చేసుకోండి. నేను ఒక క్వశ్చన్ చెప్తాను, ఆ క్వశ్చన్ చదివి ఫస్ట్ 1 or 2 క్వశ్చన్స్ నేను సాల్వ్ చేశాక మీకు టైం ఇస్తూ ఉంటాను. సో మీరు సొంతంగా చేయడానికి ట్రై చేయాలి నాన్న. సో ఎవరికైతే చేయలేకపోతారో మళ్ళీ నేను ఆ క్వశ్చన్ చెప్తాను మీకు, రైట్? సో ఫస్ట్ illustration number 2 na. Illustration number 2. So అందరూ కూడా illustration number 2 చూడండి. క్వశ్చన్ చదువుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. MNP Limited sold 2,75,000 units MNP Limited sold 2,75,000 units of its products at 37.5 per unit na. So sale units 2,75,000, selling price per unit 37.5. అందరు క్యాలిక్యులేటర్స్ మీ దగ్గర పెట్టుకోండి. వేరియబుల్ కాస్ట్ ఆర్ 17.5 per unit. So variable cost per unit equals to 17.5. Manufacturing cost 14, selling cost 3.5 per unit. What it may be? Variable cost. Fixed costs are incurred uniformly throughout the year amounted to 35 lakhs. So fixed cost 35 lakhs is another question, including depreciation, right? Including the depreciation under depreciation is 15 lakhs. So there is no beginning or ending inventories. Inventories emi levanta, stock emi ledanta. Adutundana question required compute break even sales in quantity and cash break even sales quantity. So first దీని నుంచి సో మన రెగ్యులర్ ఫార్ములా ఒకటి నేర్చుకున్నాం, బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇన్ యూనిట్స్, క్వాంటిటీ అంటే ఇన్ యూనిట్స్, రైట్? సో దీనికి ఫార్ములా ఇందాక ఆల్రెడీ ఇప్పుడు దాకా నేను క్వశ్చన్స్ చాలా మంది అడిగాను కదా. ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, దిస్ ఇస్ ద ఫార్ములా. సింపుల్ గా ఇచ్చిన డేటాలో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 35 lakhs బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఇస్ 37.5 మైనస్ వేరియబుల్ కాస్ట్ ఇస్ 17.5. సో మైనస్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ విల్ గివ్ us కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, అవునా కదా? రైట్, నెక్స్ట్. సో దీన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయొచ్చు. 35 lakhs బై 20 rupees, so that equals to 1,75,000 units, right? The break even sales in units. అలాగే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, క్యాష్ బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే బ్రేక్ ఈవెన్ సేల్సే కావాలి కానీ క్యాష్ రూపంలో ఉన్నటువంటి ఖర్చులను రికవర్ చేయాలి అని అర్థం. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ కాస్ట్ మొత్తాన్ని రికవర్ చేస్తే బ్రేక్ ఈవెన్ సేల్స్. సో ఫిక్స్డ్ కాస్ట్ లో క్యాష్ పాయింట్ ఎంత అనేది మనం చెక్ చేయాలన్న సేమ్ క్వశ్చన్స్ ఏమైనా మనం ఏం చెక్ చేయాల్సిందంటే ఫిక్స్డ్ కాస్ట్ లో ఉన్నటువంటి బ్రేక్ ఈవెన్ పాయింట్ ని చెక్ చేయాలన్న. సో ఫిక్స్డ్ కాస్ట్ లో క్యాష్ బ్రేక్ ఈవెన్, ఫిక్స్డ్ కాస్ట్ లో క్యాష్ పాయింట్ ఎంత? సో 35 lakhs లో 15 lakhs డిప్రిసియేషన్ అన్న అంటే అప్పుడు ఏం చేయాలి? 35 lakhs నుంచి ఆ 15 lakhs ని మైనస్ చేశాను అనుకో, దట్ ఇస్ కాల్డ్ క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్. ద ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ ద క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్. సో క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ ని కవర్ చేసేది ఎంత అంటే 20 lakhs బై 20 rupees. సో దట్ ఈక్వల్స్ టు 1 lakh units. సో క్యాష్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే 1 lakh units తోనే వచ్చేస్తుంది అన్న. అదే టోటల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే కనుక 1,75,000 units వస్తుంది. సో ఇది కొత్త ఫార్ములా ఏమి కాదు నాన్న. ఫిక్స్డ్ కాస్ట్ లో మనం తీసుకునేది ఏ ఫిక్స్డ్ కాస్ట్ తీసుకోవాలి? క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ తీసుకోవాలి, అప్పుడు క్యాష్ బ్రేక్ ఈవెన్ వస్తుంది. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ తీసుకుంటే టోటల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది, రైట్? సో నోట్ చేసుకోండి, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. సో 2-3 క్వశ్చన్స్ నేను చెప్తాను, తర్వాత నేను ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటాను, మీరు ట్రై చేస్తూ ఉండాలి, నేను కూడా చెప్తూ ఉంటాను. ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 ఆన్సర్ ఎవరికైనా కావాలంటే నోట్ చేసుకోండి. సో 2 నోట్ చేసుకోండి, అలాగే అయిపోయిన వాళ్ళు 3 ట్రై చేయండి. అందరికి కూడా ఒక 2 minutes టైం, 3 ట్రై చేయండి. మీరు చేశాక నేను చెప్తాను.
ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 చెక్ చేసుకున్నాను అందరూ కూడా. ఇలిస్ట్రేషన్ నెంబర్ 3. సో ఫస్ట్ పాయింట్ అడుగుతున్నాను, బ్రేక్ ఈవెన్ పాయింట్ అడుగుతున్నాను. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్నాడు కానీ దానిలో మనకి ఇన్ యూనిట్స్ చెప్పలేదు, ఇన్ వాల్యూ చెప్పలేదు. అలాంటప్పుడు మనం రెండు కట్టాలన్న. సో ఇన్ఫర్మేషన్ లేనప్పుడు అనవసరంగా ఒకటి కట్టి, ఒకవేళ మనకి ఇన్ఫర్మేషన్ లేకపోతే చేయొద్దు, బట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా రెండు సాల్వ్ చేసేయండి. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్నాడు. సో ఫస్ట్ ఇన్ యూనిట్స్ కావాలంటే ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, సేమ్ ఫార్ములా. మా ఎగ్జామ్ లో కంపల్సరీగా ఫార్ములా రాసి తీరాలన్న. ఫార్ములా బేస్డ్ ఆన్సర్స్ యాక్సెప్టెడ్, ఓకేనా. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అంటే కనుక క్వశ్చన్ లో 1,50,000 బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 30 rupees సెల్లింగ్ ప్రైస్ అండ్ 15 rupees వేరియబుల్ కాస్ట్. సో 1,50,000 బై 15 rupees, దట్ ఈక్వల్స్ టు 10,000 యూనిట్స్, 4 zeros, 10,000 యూనిట్స్. సో ఇన్ వాల్యూ కావాలంటే ఫార్ములా ఎవరు చెప్తారు దీనికి, నేను అడుగుతాను. ప్రసాద్, ప్రసాద్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ సేల్స్ వాల్యూ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పివి రేషియో సార్. రైట్ అండి. ఇక్కడ నంబర్స్ ప్రకారం నాకు వాల్యూస్ చెప్పు. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 150 సార్, 1,50,000. 50 బై పివి రేషియో ఎలా వస్తుంది నాన్న? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ సార్, అంటే 50% వస్తుంది సార్. 15 rupees బై 30 rupees ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేయాలన్న కంపల్సరీగా ఎగ్జామినేషన్ లో. రైట్, 1,50,000 బై 50%, రైట్, 50%. సో అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్? 3 lakhs సార్. 3 lakhs. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో బ్రేక్ ఇన్ పాయింట్ ఇన్ యూనిట్స్, బ్రేక్ ఇన్ పాయింట్ ఇన్ వాల్యూ నాన్న. ఎగ్జామ్ లో ఏమి చెప్పకపోతే రెండు కూడా చేయాలి. రైట్, నెక్స్ట్ బి పాయింట్. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నాను అన్నాడు. బి పాయింట్ సేల్స్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20,000 అన్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ నాన్న రిక్వైర్డ్ సేల్స్ అన్నాడు కానీ ఇన్ యూనిట్స్ చెప్పలేదు, ఇన్ వాల్యూ చెప్పలేదు. సో యూ కెన్ క్యాలిక్యులేట్ బోత్. సేల్స్, రిక్వైర్డ్ సేల్స్ ఇన్ యూనిట్స్, టార్గెట్ సేల్స్ ఇన్ యూనిట్స్ ఫార్ములా టార్గెట్ ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో వాట్ ఇస్ ద టార్గెట్ ప్రాఫిట్ అంటే కనుక వాట్ రిక్వైర్డ్ ప్రాఫిట్ ఇస్ 20,000 ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ 1,50,000, టోటల్ 1,70,000 రికవర్ చేయాలి. డివిజన్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇందాక చేసాం 15 rupees. సో 1,70,000 బై 15 rupees. సో దట్ ఈక్వల్స్ టు అంతే కదా, 1,70,000 బై 15 rupees. సో 11,333 units, approximate గా 34 units. You can say 34 units. సో ఇన్ వాల్యూ కావాలి అనుకుంటే మళ్ళీ ఇంకొక ఫార్ములా అన్న. వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో టార్గెట్ ప్రాఫిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ బై పివి రేషియో. ఇలా చేయొచ్చు, లేదంటే యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఆల్రెడీ తెలుసు కదా ఎంత, 30 rupees తో మల్టిప్లై చేస్తే వచ్చేస్తున్నాను. జస్ట్ మీకు ప్రాక్టీస్ కోసం ఫార్ములా చెప్తున్నాను అంతే నేను. రైట్, సో 1,70,000 సేమ్ డివిజన్ పివి రేషియో వచ్చేటికి 50%. సో 1,70,000 బై 50%, దట్ ఈక్వల్స్ టు 3,40,000 సేల్స్ రూపీస్. సో దీన్ని డైరెక్ట్ గా కనుక్కోవచ్చు అంటే 11,333 డైరెక్ట్ గా 11,334 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ 30 rupees వేసినా కూడా, సో డైరెక్ట్ అప్రాక్సిమేట్ 3,40,000 20 rupees. సో పాయింట్స్ వల్ల వేరియేషన్ అంతే. ఇక్కడ కూడా అంతే, 10,000 ఇంటూ 30 rupees 3 lakhs డైరెక్ట్ గా వేసేసాను. ఇలాగే ఫార్ములా ప్రకారం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇన్ వాల్యూ డైరెక్ట్ గా కూడా చేసేయచ్చు, ఇలాగే చేయాలని రూల్ ఏమీ లేదు. రేపు ప్రసాద్ డైరెక్ట్ గా చేసేయచ్చు కదా. మరి ఫార్ములా ఎందుకు చెప్పావు, ఇందాక చెప్పలేదు నాకు. మీరు ఫార్ములా అన్నారని చెప్పాను. రైట్ అండి, వెరీ గుడ్. అది కూడా ఫార్ములానే. బ్రేక్ ఇన్ పాయింట్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఆల్సో ఏ ఫార్ములా. ఓకే, రైట్ అండి, రైట్, నో ప్రాబ్లం. సరదాగా అడిగా. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 ఓవర్. 4 మళ్ళీ చేద్దాం. సో అందరూ కూడా ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 నా. మరి దయచేసి టెక్స్ట్ బుక్స్ కాదు, మీరు ఇచ్చిన మెటీరియల్ దగ్గర పెట్టుకోండి, సొంతంగా ట్రై చేయాలి. రైట్, సో అందరికీ కూడా నేను ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 చేయడానికి 5 minutes టైం ఇస్తాను, ట్రై చేయండి, తర్వాత నేను చెప్తాను. ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 ఎవరైనా ట్రై చేశారా? ఎవరు చెప్తారు సొల్యూషన్?
అక్ష జై Yes, sir. ఇచ్చావమ్మా స్పీకర్ ప్రాబ్లం ఉన్నట్టుందన్న. నిర్మల్ ఎస్ సార్. ట్రై చేసావా నిర్మల్? ఎంతవరకు వచ్చింది ఆన్సర్? 2013 కొంచెం చేసింది, 2014 చేస్తున్నాను. ఓకే ఓకే చేయ. మళ్ళీ అడిగిందండి 2014 13 అడగలేదు. చెక్ చేస్తాను. ట్రై చేయను. నో ప్రాబ్లం నో ప్రాబ్లం. సరే ఇంకొక 2 minutes ఆగుతాను. ట్రై చేయండి, ఏం పర్వాలేదు, వెయిట్ చేద్దాం. రైట్ అన్న మరి. సో క్వశ్చన్ నెంబర్ 5 నేను సాల్వ్ చేస్తాను. ఎవరిని ఆగిపోయింటే కనుక చెక్ చేసుకోండి ఎంతవరకు చేయాలి ఏంటనేది. సో మన క్వశ్చన్ లో ఇచ్చిన డేటా ఫస్ట్ అబ్జర్వ్ చేయండి అన్న. సో మాక్సిమం సమ్ని మనం ఎప్పుడు కూడా టేబుల్ ద్వారా చేసేచ్చాం, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది రాంగ్ అవుతుంది. ఆ ప్రొసీజర్ యాక్సెప్ట్ చేయాలి. సో ప్రొసీజర్ లో ఎలా ఉండాలంటే మనకి అటు టేబుల్ కాకుండా ఫార్ములాస్ ఎంతవరకు కుదిరితే అంతవరకు ఫార్ములాస్ ఉపయోగించి సమ్ సాల్వ్ చేయాలి. రైట్. సో మనం ఇప్పుడు ఈ సమ్ ని ఫార్ములాస్ ఉపయోగించి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఐడెంటిఫై చేద్దాం నాన్న, డేటాలో ఏముంది ఏం లేదు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. నేను క్వశ్చన్ చదువుతున్నాను, ఫస్ట్ అందరూ అబ్జర్వ్ చేయండి అన్న. ఇంకెవరైనా చేస్తే కనుక దయచేసి ఒకసారి ఆపండి, నేను చదివేది అబ్జర్వ్ చేయండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. రైట్. PQR Limited has furnished the following data for the 2 years. So 2013 and 2014. So 13 లో సేల్స్ ఇచ్చానన్నా, PV రేషియో ఇచ్చానన్నా, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ యాజ్ అ పర్సంటేజ్ టు టోటల్ సేల్స్ ఇచ్చానా. సో సేల్స్ నుంచి PV రేషియో ఇవ్వడం ద్వారా మనం ఏం కనిపెట్టచ్చు? సో కాంట్రిబ్యూషన్ ప్లస్ ప్రాఫిట్ కనిపెట్టచ్చు, ఫిక్స్డ్ కాస్ట్ కనిపెట్టచ్చు. అయితే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ద్వారా ఏం కనిపెట్టచ్చు? సో డైరెక్ట్ గా మనం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ తెలుసు కాబట్టి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఇంటూ PV రేషియో ప్రాఫిట్ కనిపెట్టచ్చు. రైట్ అన్న. సో ఇలాంటి బ్రేక్ ఈవెన్ సేల్స్ తెలిసిపోయింది మనకి, ఆటోమేటిక్ గా ఎంఓఎస్ తెలుసు కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ కనిపెట్టచ్చు. అంటే మనం డైరెక్ట్ గా ఫస్ట్ 2013 డేటాని ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. సో 2013 లో మనకి ఇచ్చిన డేటా జస్ట్ అనాలిసిస్ కోసం అంతా చేస్తాను, అవసరం ఏంటంటే తర్వాత చూద్దాను. ఫస్ట్ లెవెల్లో స్టార్టింగ్ లో ఉన్నాం కదా సమ్స్, ఫస్ట్ అండర్స్టాండింగ్ అనేది అర్థం అవడం కోసం అన్ని చెప్తాను. రైట్. సో 2013 క్వశ్చన్ లో ఇయర్ లో సేల్స్ ఇచ్చాను మనకి, సేల్స్. సో దాంతో పాటు మనకి ఏమి ఇచ్చాడు? PV రేషియో ఇచ్చాను అన్న. PV రేషియో ఎంత ఇచ్చాడు? 50% ఇచ్చాడు అన్న. సో సేల్స్ ఇంటూ PV రేషియో మల్టిప్లై చేస్తే మనం ఏం కనిపెట్టచ్చు? ఫస్ట్ థింగ్ కాంట్రిబ్యూషన్. సో 8 lakhs ఇంటూ 50%, దట్ ఈస్ 4 lakhs. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఏ నెంబర్ తెలిస్తే ఆ నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తా. రైట్. సో తర్వాత నువ్వే ట్రై చేసుకోవాలి, ఫార్ములాస్ ఎలా చేస్తున్నానో ఏం ఆలోచిస్తున్నాను నేను, నువ్వు ఐడెంటిఫై చేయాలి అన్ని కూడా. రైట్. కాంట్రిబ్యూషన్ ఈక్వల్స్ టు 8 lakhs సేల్స్ ఇంటూ PV రేషియో. ఇంకా డేటా ఏమి ఇచ్చాడు? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఇచ్చాను. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ పర్సెంటేజ్ ఇచ్చారు ఎంతంట? 40% అంట. అంటే 8 lakhs సేల్స్ లో 40% MOS సేల్ అంట. అంటే దీని అర్థం 3,20,000 MOS సేల్స్ అన్న. సో MOS సేల్ తెలుసు, PV రేషియో తెలుసు, మనం ఏం కనిపెట్టచ్చు అన్న? ప్రాఫిట్ కనిపెట్టచ్చు. సో వాట్ ఇస్ ద ప్రాఫిట్ ఇన్ ద టోటల్ సేల్స్ ఎంత అంటే చెప్పచ్చు కదా అన్న. ఎందుకంటే ప్రాఫిట్ అనేది ఎప్పుడు దేనిలో ఉంటది? MOS సేల్ లో ఉంటది. సో MOS సేల్స్ ఇంటూ PV రేషియో విల్ గివ్ us ప్రాఫిట్. అంటే సింప్లీ MOS సేల్స్ 3,20,000 ఇంటూ PV రేషియో 50%. సో దట్ ఈక్వల్స్ టు హాఫ్ 1,60,000. సో ప్రాఫిట్ ఫర్ దిస్ ఇయర్ 2013 is 1,60,000. సో ఇంకా ఏం తెలుసు? MOS తెలిస్తే పర్సెంటేజ్ ఆటోమేటిక్ గా బ్రేక్ ఈవెన్ తెలుస్తుంది అన్న. దెన్ వాట్ ఇస్ ద బ్రేక్ ఈవెన్ సేల్స్? MOS 40% అయితే సేల్స్ ఇప్పుడు 100% అయితే బ్రేక్ ఈవెన్ సేల్స్ రిమైనింగ్ పర్సెంటేజ్ అంటే 60% నాకు అర్థమవుతుందా? సో బ్రేక్ ఈవెన్ సేల్స్ ఈక్వల్స్ టు టోటల్ సేల్స్ మైనస్ MOS సేల్. సో టోటల్ సేల్స్ 100% అయితే MOS సేల్ దానిలో 40% అని చెప్పాడు కాబట్టి మనకి ఆటోమేటిక్ 60% బ్రేక్ ఈవెన్ సేల్. సో టోటల్ సేల్స్ 8 lakhs కాబట్టి 8 lakhs లో 60% బ్రేక్ ఈవెన్ సేల్స్ 48 4,80,000 ఇస్ ద బ్రేక్ ఈవెన్ సేల్స్. బ్రేక్ ఈవెన్ సేల్స్ చేస్తే దానిలో ఏం కనిపెట్టచ్చు? ఫిక్స్డ్ కాస్ట్. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇంటూ PV రేషియో విల్ గివ్ us ఫిక్స్డ్ కాస్ట్. సో దట్ ఈక్వల్స్ టు 4,80,000 ఇంటూ రైట్ PV రేషియో 50%, దట్ ఈక్వల్స్ టు 2,40,000. సో 2013 లో అన్ని తెలిసిపోయినాయి. కాంట్రిబ్యూషన్ తెలిసిపోయింది, ప్రాఫిట్ తెలిసిపోయింది, ఫిక్స్డ్ కాస్ట్ తెలిసింది. ఇంకొకటి తెలియలేదు నాకు. మన స్టేట్మెంట్ ఫిల్ అవడానికి 2013 లో ఒక్కటి తెలియదు. ఏం తెలియదు? సేల్స్ తెలిసిపోయింది, సేల్స్ అడిచాడు.
కాంట్రిబ్యూషన్ తెలిసిపోయింది 3,20,000. సేల్స్ కి కాంట్రిబ్యూషన్ కూడా డిఫరెన్స్ ఏంటన్నా వేరియబుల్ కాస్ట్. సో 2013 లో వేరియబుల్ కాస్ట్ ఎంత అంటే సేల్స్ మైనస్ కాంట్రిబ్యూషన్. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్, సేల్స్ మైనస్ కాంట్రిబ్యూషన్ వేరియబుల్ కాస్ట్ ఏదైనా ఒకటే కదా. సో సేల్స్ ఈక్వల్స్ టు 8 lakhs minus contribution equals to 4 lakhs. Then the variable cost equals to 4 lakhs. So 2013 కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. ఏది మిగల. సో సేల్స్ లో బ్రేక్ ఈవెన్ సేల్స్ తెలుసు, ఫిక్స్డ్ కాస్ట్ తెలుసు, ప్రాఫిట్ తెలుసు, వేరియబుల్ కాస్ట్ టోటల్ గా తెలుసు, అన్ని తెలిసిపోయినాయి. 2013 లో నేను చేసిన అనాలిసిస్ అందరికీ అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అవసరమా లేదా అంత తర్వాత చూద్దాం. నాన్న ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రతి ఫార్ములాకి మీనింగ్, దాని నుంచి మనం ఐడెంటిఫై చేయగలిగే వాల్యూస్ అన్ని అర్థం అవ్వాలి. అందరికి ఇది అర్థమైనట్టేనా కాదనేది చూసుకున్నాను ఫస్ట్. సమ్మ మానస ఇవన్నీ అర్థమైనయా క్యాలిక్యులేషన్స్? అర్థమైంది సార్. రైట్, నెక్స్ట్ శశాంక్. అర్థమైంది సార్. రైట్, సాయి కిరణ్, సునీల్, సిద్ధు. ఎస్ సార్. రైట్. సో 2013 అయిపోయిందనా. సో దీనిలో ఏం అవసరం లేదో మనకి తెలియదు ప్రస్తుతానికి. రైట్, అయితే ఏది అవసరం అయితే అదే చేయాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక అంత అవసరం లేదు, కానీ జస్ట్ అండర్స్టాండింగ్ కోసం మీకు ఫార్ములా అప్లికేషన్ తెలియడం కోసం చెప్తాను. మనం ఏం అడుగుతున్నట్టు చూద్దాం. 14 లో సేల్స్ ఇవ్వలేదు నాన్న. ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ చదువుతాను నేను. 14 లో సేల్స్ ఇవ్వలేదు, 14 లో పీవీ రేషియో ఇచ్చాడు నాన్న. సేల్స్ ఇవ్వలేదు, పీవీ రేషియో ఇచ్చాడు నాన్న. పీవీ రేషియో మారిపోయింది. రైట్, ఫస్ట్ క్వశ్చన్ నేను అనాలిసిస్ చేస్తున్నాను. ఓకేనా? పీవీ రేషియో చేంజ్ అయిందని విషయం ఐడెంటిఫై అయింది. అవునా కదా? సో నేను అడిగిన పర్సన్ సమాధానం చెప్పండి. పీవీ రేషియో ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఇది క్వశ్చన్. రైట్, కౌశిక్, పీవీ రేషియో చేంజ్ అవడానికి ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది? వేరియబుల్ కాస్ట్ ప్రైస్ అది పెరిగినప్పుడు. నేను అడుగుతున్న క్వశ్చన్ మళ్ళీ చాలా స్పెసిఫిక్ గా ఉండాలి. ఇన్ టోటల్ వేరియబుల్ కాస్తా, పెర్ యూనిట్ వేరియబుల్ కాస్తా? పీవీ రేషియో ఎప్పుడు మారుతుంది? ఏం చెప్పినా జాగ్రత్తగా ఆలోచించి చాలా స్పెసిఫిక్ గా చెప్పడానికి ట్రై చేయి. ఓకేనా? ఈ సమ్మకి ఆన్సర్ చెప్పడం 5 నిమిషాలు పడినాను. అనాలిసిస్ చేస్తే నీకు బాగా ప్రాక్టీస్ అయితే క్వశ్చన్ ఎలా అడిగినా మనం చేయగలుగుతాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను క్వశ్చన్స్ 2-3 చెప్తాను. కంగారు పడకుండా స్లోగా చెప్పినా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంత అనాలిసిస్ అర్థం చేసుకున్నాను. దాని నుంచి షార్ట్ కట్స్ ఈజీగా ఏది అవసరం ఏదో నువ్వే చేయగలుగుతావు ఇన్ ఫ్యూచర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్. ఏ కౌశిక్? పీవీ రేషియో ఎప్పుడు చేంజ్ అయ్యే అవకాశం ఉంది? లోకేష్, కౌశిక్ వాయిస్ సరిగా వినబడలా. లోకేష్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చేంజ్ అయినప్పుడు సార్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ పెరిగినా తగ్గినా నీకు పీవీ రేషియో చేంజ్ అయిపోద్ది అంటావు. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఇంకేం రీజన్స్? ఇది ఒకటేనా? పీవీ రేషియో ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మళ్ళీ చేంజ్ గానీ పెరిగినప్పుడు గానీ. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కూడా పెరిగినా తగ్గినా పీవీ రేషియో మారిపోద్ది. ఇంకా వాట్ అబౌట్ క్వాంటిటీ క్వశ్చన్ అడుగుతుంది జనరల్ గా. క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ 20 క్వాంటిటీ పెరిగిందనుకో పీవీ రేషియో చేంజ్ అవుతా? అవ్వదు. క్వాంటిటీతో సంబంధం లేదు. ఎంత క్వాంటిటీ అయినా ప్రాబ్లం లేదు. సో సెల్లింగ్ ప్రైస్ పైన వేరియబుల్ కాస్ట్ మారినా పీవీ రేషియో చేంజ్ అయిపోతుంది. అయితే క్వశ్చన్ లో థ్యాంక్ యూ మ్యూట్ లో పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో పీవీ రేషియో చేంజ్ అయింది నాన్న. సో చేంజ్ అయినప్పుడు దాని అర్థం ఐదర్ సెల్లింగ్ ప్రైస్ కానీ లేదా వేరియబుల్ కాస్ట్ కానీ మారింది అని అర్థం. ఫస్ట్ ఐడెంటిఫికేషన్. ఓకేనా? సో రెండిట్లో ఏది మారింది ఏది మారలేదు మనకి ఎలా తెలుస్తుంది చూద్దాం. దిస్ హాస్ బీన్ సబ్స్టాన్షియల్. నేను ఇంకా అలాగే ఇంకోటి కూడా ఇచ్చాను, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కూడా ఇచ్చాను. అది కూడా మారింది. ఎందుకు మారుతుంది అంటే ఆటోమేటిక్ గా కాంట్రిబ్యూషన్ మారింది అనుకున్నా. రికవరీ పర్సంటేజ్ మారితే ఆటోమేటిక్ గా ఫిక్స్డ్ కాస్ట్, రికవరీ పర్సంటేజ్ తగ్గింది కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ దూరంగా వెళ్తుందా దగ్గరికి వచ్చేస్తుంది. తొందరగా ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ అవుద్దా, లేట్ గా ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ అవుద్దా?
బ్రేక్ ఈవెన్ సేల్స్ తొందరగా ఉంటుందా లేట్ గా ఉంటుందా, ఇది ఇంకో క్వశ్చన్. రైట్, మళ్ళీ అనాలిసిస్ చూద్దాం ఎంత మందికి ఎలా వస్తుందో. సిద్ధు సార్ సిద్ధు క్వశ్చన్ జాగ్రత్తగా నేనేం అడుగుతున్నాను. ఇంతకు ముందు పీవీ రేషియో 50% ఉంది లాస్ట్ ఇయర్ లో, ఎస్ సార్ కరెంట్ ఇయర్ లో పీవీ రేషియో తగ్గింది. ఎస్ సార్ అలాంటప్పుడు పీవీ రేషియో తగ్గినప్పుడు నాకు బ్రేక్ ఈవెన్ సేల్స్ తొందరగా వస్తుందా లేట్ గా వస్తుందా? బ్రేక్ ఈవెన్ అనేది బ్రేక్ ఈవెన్ అనే సిచ్యువేషన్ ఎక్కువ యూనిట్ సేల్ చేయడం వల్ల వస్తుందా తక్కువ యూనిట్ సేల్ చేయడం వల్ల వస్తుందా? తక్కువ చేయడం వల్ల వచ్చేస్తుంది. ఏందన్నా తక్కువ చేయడం వల్ల వచ్చేస్తుంది సార్ బ్రేక్ ఈవెన్. ఎలా నాన్న, నీకు ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది కదా నాన్న, సో తగ్గిపోయినప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ తొందరగా రికవర్ చేయగలవా నువ్వు? చేయలేము సార్. అలాంటప్పుడు మరి సేల్ ఏమో ఎక్కువ జరగాలి. ఎస్ సార్ సేల్ ఎక్కువ జరిగితేనే నీకు బ్రేక్ ఈవెన్ తొందరగా వస్తుంది అన్న. అంటే దాని కంపేర్ టు 2013 ఇంకా ఎక్కువ బ్రేక్ ఈవెన్స్ లేట్ గా ఉంటుంది అనమాట, ఇంకా ఎక్కువ. ఓకేనా? ఓకే సార్. మరి బ్రేక్ ఈవెన్ ఆటోమేటిక్ గా ఎక్కువ ఉందంటే కాబట్టి మార్జిన్ 50 ఏమవుద్ది తగ్గిపోద్ది, ప్రాఫిట్ వచ్చే టైం తగ్గిపోద్ది. అందుకని 875. రైట్, సబ్మిట్ లో పెట్టాను. నెక్స్ట్ చదువుతాను నేను. సో ఫస్ట్ అండర్స్టాండింగ్ 2014 లో సేల్స్ ఇవ్వలేదు కానీ పీవీ రేషియో తగ్గింది. పీవీ రేషియో తగ్గిందంటే అయితే సెల్లింగ్ ప్రైస్ కానీ వేరియబుల్ కాస్ట్ కానీ మారింది. సో తగ్గిందంటే నా ఉద్దేశం కాంట్రిబ్యూషన్ రికవరీ అమౌంట్ తగ్గిపోయింది. సో రికవరీ అమౌంట్ తగ్గిందంటే బ్రేక్ ఈవెన్ లేట్ అయిపోద్ది, ఎంఓఎస్ కూడా లేట్ అయిపోద్ది. ఎంఓఎస్ కూడా నాన్న తక్కువ ఎంఓఎస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంతకు ముందు ఎంఓఎస్ 40%, ఇప్పుడు ఎంఓఎస్ సేల్స్ ఎంత ఉందన్న 21.875. అంటే రిమైనింగ్ అంతా కూడా బ్రేక్ ఈవెన్ సేల్స్. నా సేల్స్ రిమైనింగ్ పర్సెంటేజ్ అరౌండ్ 79, 78.13 సంథింగ్, అంతా కూడా బ్రేక్ ఈవెన్ సేల్స్. మొత్తం సేల్స్ లో 79% బ్రేక్ ఈవెన్ జరిగితే ఆ తర్వాత ఎంఓఎస్ అనేది స్టార్ట్ అయిందని అర్థం. రైట్, దేర్ హాస్ బీన్ సబ్స్టాన్షియల్ సేవింగ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ ఫర్ 2014. మంచిది, ఫిక్స్డ్ కాస్ట్ సేవ్ అయింది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ తగ్గిందని. రైట్, డ్యూ టు ది రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ the company could maintain its sales quantity level in 2013 and in 2014 by reducing the selling price. So hint ఇచ్చాను, క్వశ్చన్ లో ఇచ్చిన హింట్ ఏంటో చూడండి జాగ్రత్తగా. సెంటెన్స్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ తగ్గింది, ఇది ఒక హింట్. రెండు, డ్యూ టు కంపెనీ మెయింటైన్ సేమ్ సేల్స్ క్వాంటిటీ సేమ్. ఓకేనా? 2013 లో క్వాంటిటీ ఉందో 14 లో అదే క్వాంటిటీ, కానీ 13 లో ఫిక్స్డ్ కాస్ట్ తగ్గిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇంకొక హింట్ ఏమి ఇచ్చాడు, ఇది తగ్గింది కాబట్టి సేమ్ క్వాంటిటీ మెయింటైన్ చేసామంటే కుడ్ మెయింటైన్ ఇట్ సేల్స్ క్వాంటిటీ సేమ్ అని చెప్పాలి. సారీ, ద కంపెనీ కుడ్ మెయింటైన్ ఇట్ సేల్స్ క్వాంటిటీ లెవెల్ ఆఫ్ 2013, 2014 ఓకే సేమ్ క్వాంటిటీ బై రెడ్యూసింగ్ ది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ తగ్గించాడంట. సెల్లింగ్ ప్రైస్ తగ్గించినప్పుడు రైట్ అన్న ఆటోమేటిక్ నాకు లాస్ జరుగుతుందన్న, కానీ సేమ్ క్వాంటిటీని అయితే కనుక మెయింటైన్ చేశాడు అన్న. సో క్వాంటిటీ మారలా. మళ్ళీ క్వశ్చన్ చూద్దాం. దే కంపెనీ కుడ్ మెయింటైన్ ఇట్స్ సేల్స్ క్వాంటిటీ లెవెల్ ఆఫ్ 2013 లో ఉంది అదే ఇన్ 2014 బై రెడ్యూసింగ్ సెల్లింగ్ ప్రైస్ తగ్గించాడు. సెల్లింగ్ ప్రైస్ తగ్గించాడు కాబట్టి నా పీవీ రేషియో ఏమైంది చేంజ్ అయింది. సరే మరి వేరియబుల్ కాస్ట్ గురించి ఏమీ చెప్పలేదు రైట్ అన్న. ఆల్రెడీ ఒక అజంప్షన్ చెప్పుకున్నాం మనం ఇంతకు ముందు. ఇఫ్ నథింగ్ ఇస్ స్పెసిఫైడ్, ఆశిత Yes, sir. if nothing is specified, assumption. Variable cost is constant. Very good. Variable Selling cost to constant. Selling price constant ఈ క్వశ్చన్ లో కాదు. yes, sir. రైట్, పాయింట్ కానీ ఇక్కడ కాదు. ఫిక్స్డ్ కాస్ట్ కూడా కాన్స్టెంట్ కానీ ఇక్కడ కూడా కాదు. ప్రకారం ఓన్లీ వేరియబుల్ కాస్ట్ ఇట్ ఈస్ కాన్స్టెంట్. రైట్, Yes. రైట్ అన్న. ఇప్పుడు ఇది నాన్న క్వశ్చన్ లో ఇచ్చిన హింట్. ఈ హింట్ నుంచి మళ్ళీ చాలా క్వశ్చన్స్ అడిగాను. అవన్నీ అడగడానికన్నా ముందు నాకు చెప్పినాను 2013 లో ఉన్న సేల్స్ ఇప్పుడు ఉంటుందా? నేను ఎవరిని అడిగితే వాళ్ళ ఆన్సర్ చెప్పాలి. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఈసారి నేను సాయి కిరణ్ అడుగుతున్నాను క్వశ్చన్. సాయి కిరణ్ వాయిస్ క్లియర్? ఎస్ సార్. క్వశ్చన్ అంతా ఫాలో అయ్యామని చెప్పా. ఎస్ సార్. రైట్, 2013 సేల్స్ ఇప్పుడు 14 లో సార్ 2013 లో ఉన్న సేల్స్ వాల్యూ ఇప్పుడు సేమ్ 14 లో కూడా ఉంటుందా? ఉండదు సార్. ఉండదు. ఎందుకు ఉండదు? సేల్ ప్రైస్ తగ్గినప్పుడు సేల్స్ వాల్యూ కూడా తగ్గుతుంది సార్. క్వాంటిటీ క్వాంటిటీ సేమ్ ఉంది కదా సార్.
రైట్, వెరీ గుడ్. సెల్లింగ్ ప్రైస్ తగ్గినట్టు వాల్యూ తగ్గిపోద్ది. రైట్, వాల్యూ ఏమవుద్ది? తగ్గిపోద్ది. సేమ్ అయితే ఉంటుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ సంగతి చెప్పినాను. సాయి కిరణ్ అయిపోలేదు నిన్నే క్వశ్చన్స్. సార్ వేరియబుల్ కాస్ట్ 13 లో ఉన్న వేరియబుల్ కాస్ట్ 14 లో ఉంటుందా ఉండదా? ఉంటుంది అనుకుంటా సార్. అదే చెప్పు, అనుకోవడం కాదు, ఇక్కడ ఉన్న డేటా ప్రకారం నేను చెప్పాలి. ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. సేమ్. ఎందుకంటే సేమ్ ఎందుకంటే క్వాంటిటీ సేమ్ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ కాన్స్టెంట్ అన్నప్పుడు. అంతే కదా, నాకు ఇన్ఫర్మేషన్ లేదు. క్వాంటిటీ సేమ్ కాబట్టి వేరియబుల్ కాస్ట్ అమౌంట్ ఏముంటుంది? సేమ్ ఉంటుంది. అంటే నాకు 2014 లో ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. ఫస్ట్ ఏం తెలిసిపోయింది? వేరియబుల్ కాస్ట్ ఈస్ 4 lakhs. ఓకేనా? పెర్ యూనిట్ కూడా ఎంత? వేరియబుల్ కాస్ట్ పెర్ యూనిట్ ఆల్రెడీ ఇందాక మనం చూస్తున్నాం కదా. సో క్వాంటిటీ డేటా ఎక్కడ లేదు కాబట్టి పెర్ యూనిట్ మనం చెప్పలేం. ఓకే, సో వేరియబుల్ కాస్ట్ వాల్యూ అయితే సేమ్. రైట్. క్వశ్చన్ ఇంకా ఫిక్స్డ్ కాస్ట్ సాయి కిరణ్ 13 లో ఉన్న 14 లో ఉంటుందా? ఉండదు సార్, రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అవుతుంది. రైట్, అంటే సెల్లింగ్ ప్రైస్ మారింది, ఫిక్స్డ్ కాస్ట్ మారింది, బట్ వేరియబుల్ కాస్ట్ ఇస్ సేమ్. ఇది నా క్వశ్చన్. రైట్, థ్యాంక్ యూ. సో 14 డేటా అనాలిసిస్ అయిపోయిందా? అందరికీ అనాలిసిస్ అర్థమైందా? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం సొల్యూషన్ చెప్పాలి. అడుగుతున్న క్వశ్చన్ ఏంటో ఆలోచించి నేను అడిగిన పర్సన్ సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వేరియబుల్ కాస్ట్ ఈజ్ సేమ్. రైట్ అన్న? వేరియబుల్ కాస్ట్ సేమ్ అంటే కనుక మనం ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మన క్వశ్చన్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుందాం నా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను సొల్యూషన్ చెప్తున్నాను. ఇప్పుడు 2014 లో ఇచ్చిన క్వశ్చన్స్ నేను ఇప్పుడు దాకా చెప్పిందంటే అనాలిసిస్. ఇప్పుడు సొల్యూషన్కి వెళ్తున్నాం మనం. రైట్, సో అన్ని తెలియాలి. 14. సో 14 లో ఫస్ట్ థింగ్, వేరియబుల్ కాస్ట్ ఈక్వల్స్ టు 4 lakhs ఫిక్స్ అయిపోయిందని. ఎందుకంటే క్వాంటిటీ సేమ్, పెర్ యూనిట్ నథింగ్ స్పెసిఫైడ్ సేమ్. సో కాబట్టి వేరియబుల్ కాస్ట్ ఇన్ 2014 ఇస్ సేమ్ ఇన్ టోటల్. నెక్స్ట్ మన క్వశ్చన్ లో ఇంక ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? పీవీ రేషియో ఇచ్చాను. పీవీ రేషియో ఎంత అంట? 37.5 అంట. సో పీవీ రేషియో అంటే, సో వాట్ ఈస్ వేరియబుల్ కాస్ట్ రేషియో? సేల్స్ ఎప్పుడు 100% మైనస్ పీవీ రేషియో విల్ గివ్ us వేరియబుల్ కాస్ట్. ఎందుకంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్, సేల్స్ మైనస్ కాంట్రిబ్యూషన్ వేరియబుల్ కాస్ట్. రైట్, సో 100 minus 37.5 that equals to 62.5%. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ meant by వేరియబుల్ కాస్ట్ రేషియో? వేరియబుల్ కాస్ట్ బై సేల్స్ ఇంటూ 100 will be equals to 62.5. సో వేరియబుల్ కాస్ట్ నాకు తెలుసు అంటే 4 lakhs by sales తెలియదు నా, ఇంటూ 100 will be equals to 62.5 నాన్న కదా. సో డివైడ్ చేసుకున్నాను జాగ్రత్తగా, సేల్స్ కనిపెట్టినాను. దెన్ సేల్స్ ఈక్వల్స్ టు 2014 సేల్స్ 4 lakhs by 6,40,000%. that equals to 6,40,000. అర్థమైంది అందరికి అనాలిసిస్? రైట్. సో ఐడెంటిఫై చేయాల్సిన 2014 లో వేరియబుల్ కాస్ట్ సేమ్ అని ఐడెంటిఫై చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెండు క్వశ్చన్ లో పీవీ రేషియో వాడు ఇచ్చాడు, దాని వేరియబుల్ కాస్ట్ రేషియో 62.5, వేరియబుల్ కాస్ట్ రేషియో నుంచి సేల్స్ కనిపెట్టచ్చు 6,40,000. సో 14 లో సేల్స్ తెలిసిపోయింది. వాడు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ సేల్స్ ఫర్ 2014, ద ఆన్సర్ ఇస్ 6,40,000. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ 2014? రైట్, కనిపెడతాం నాన్న. ఫిక్స్డ్ కాస్ట్ కనిపెట్టాలంటే సేల్స్ తెలిసిపోతే ఇంకా అన్ని తెలిసిపోయినట్టు. ఎందుకంటే మనకి ఇచ్చాను హింట్, ఇంకో హింట్ ఏమి ఇచ్చాడు? ఎంఓఎస్ ఇచ్చాను 2014 లో. వాట్ ఇస్ ఎంఓఎస్ పర్సెంటేజ్? 21.875%. సో సేల్స్ ఎంఓఎస్ అంటే ఏంటన్నా? సేల్స్ లో పర్సెంటేజ్ కదా. టోటల్ సేల్స్ లో 21.875 is ఎంఓఎస్ పర్సెంటేజ్. టోటల్ సేల్స్ 6,40,000 into 21.875. Then what is the MOS sale? 6,40,000 into 21.875%. That equals to 1,40,000. So MOS sale is 1,40,000. So simple గా MOS sale నుంచి ఏం కనిపెట్టచ్చు? ప్రాఫిట్. ఎందుకంటే MOS sale into PV ratio will give us profit. MOS sale 1,40,000 into what is the PV ratio? 37.5 in 2014. So answer is 1,40,000 into 37.5%. That equals to 52,500 is the profit. Right now, profit తెలిసిపోయింది. సేల్స్ తెలుసు, వేరియబుల్ కాస్ట్ తెలుసు, ప్రాఫిట్ తెలుసు, ఫిక్స్డ్ కాస్ట్ ఏముందని స్టేట్మెంట్ లో కనబడచ్చు కదా.
contribution equals to fixed cost. Simple, contribution minus fixed cost equals to profit is the relation. ఈ రిలేషన్ నుంచి కనిపెట్టొచ్చునా వాట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్. సో ప్రాఫిట్ తెలుసు, ఫిక్స్డ్ కాస్ట్ కావాలి. ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్స్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్. సో వాట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్? సేల్స్ 6,40,000 minus 4 lakhs variable cost will give us contribution total minus what is the profit? 52,500. So answer 2,40,000 minus 52,500. So that equals to 2,40,000 minus 52,500. That equals to 187,500 is the fixed cost. Right, Anna? So fixed cost అయిపోయింది, సేల్స్ అయిపోయింది. రైట్. సో ప్రాఫిట్ లేకుండా మనం ఏం కాదు, ఎంఓఎస్ నుంచి ప్రాఫిట్ కూడా కనుక్కున్నాం. సో ప్రాఫిట్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కున్నాం, అయిపోయింది. ఇంకా ఫైనల్ గా అడిగిన థర్డ్ పాయింట్ ఏంటన్నా బ్రేక్ ఈవెన్ సేల్స్. సో బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇస్ ఏ నార్మల్ థింగ్. సో బ్రేక్ ఈవెన్ సేల్స్ ఎంత అంటే కనుక ఇన్ వాల్యూ అడుగుతారు, క్వాంటిటీ తెలియాలంటే యూనిట్స్ తెలియాలి. బ్రేక్ ఈవెన్ సేల్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాను అన్న ఆటోమేటిక్ గా 100% మైనస్ 21.875%. సో దట్ ఈక్వల్స్ టు 100 minus 21.875 equals to 78.125% is the break even sales. So total sales 6,40,000 into 78.125%. So that equals to 6,40,000 into 78.125%. That equals to 5 lakhs. So ఇలాగే కనిపెట్టాలి లేదు, ఎందుకంటే డైరెక్ట్ గా ఆల్రెడీ చేసాం. 1,40,000 6,40,000 minus 1,40,000 5 lakhs అని కూడా చేసేయచ్చు. బట్ ఫార్ములా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్ అండి, ఇది నేను సాల్వింగ్. సో నోట్ చేసుకోండి, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. క్వశ్చన్ నెంబర్ 5. అనాలిసిస్ కావాలంటే అనాలిసిస్ కూడా నోట్ చేసుకోవచ్చు యాజ్ యూ విష్. సో ఈ అనాలిసిస్ లో ఏది మనకు అవసరం, ఫస్ట్ అనాలిసిస్ లో ఏది అవసరమో అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు దీన్ని చేయాలనుకున్నాం 14 లో వేరియబుల్ కాస్ట్ ఏమని తెలియాలంటే థియరీ అంటే అర్థం కావాలి. ఫస్ట్ అనాలిసిస్. 2 పీవీ రేషియో ఇచ్చినప్పుడు వేరియబుల్ కాస్ట్ రేషియో కనిపెట్టి సేల్స్ వేరియబుల్ కాస్ట్ బై సేల్స్ అంటే ఈ వేరియబుల్ కాస్ట్ ఏమని తెలియాలంటే అసలు 2013 లో వేరియబుల్ కాస్ట్ తెలియాలి. సో 2013 లో వేరియబుల్ కాస్ట్ ఎలా తెలుస్తుంది మనకి? సేల్స్ ఇచ్చాడు వాడు, పీవీ రేషియో ఇచ్చాడు, కాంట్రిబ్యూషన్ కనిపెట్టగలం. కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ పీవీ రేషియో వేరియబుల్ కాస్ట్ సేల్స్ మైనస్ కాంట్రిబ్యూషన్. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్. అంటే ఇది అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ద్వారా ఇది కనిపెట్టే, దీని నుంచి ఇది సాల్వ్ చేయొచ్చు. ఇది సాల్వ్ చేసాం, బాగానే ఉంది. నెక్స్ట్ ఇది కావాలి. ఇది సాల్వ్ చేయాలంటే ఇవన్నీ తెలిసేదంటే సేల్స్ మిగతా అంతా కూడా ఆటోమేటిక్ గా అన్ని తెలిసిపోతుంది. అంటే మనకి 2013 లో కావాల్సింది 2013 లో ప్రాఫిట్ ఎంత, 2013 లో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, ఏమీ అవసరం లేదు. 2013 లో కావాల్సింది ఓన్లీ వేరియబుల్ కాస్ట్. ఇది నీకు ఎలా తెలిసింది వేరియబుల్ కాస్ట్ కావాలి 2013 లో? ఎందుకంటే అనాలిసిస్ చేస్తే వేరియబుల్ కాస్ట్ మారలేదని తెలిసింది కాబట్టి నాకు 2013 వేరియబుల్ కాస్ట్ తెలిస్తే 2014 లో వచ్చే డేటా ప్రకారం నేను మొత్తం అంతా సాల్వ్ చేయొచ్చు అని అర్థం. ఓకేనా? రైట్. సో అందరికి క్లియర్ అయిపోతుందన్నా? సో నోట్ చేసుకోండి. సో జాగ్రత్తగా 2014 సొల్యూషన్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5. నిర్మల్ అర్థమైందా? సార్ అదేంటి సార్? యశ్వంత్ అర్థమైంది సార్. మొత్తం క్లియర్ కదా? కాన్సెప్ట్ అంతా అర్థమైందా? సార్ రైట్ రైట్. మా టాపిక్ అంత ఈజీ ఏం కాదు. టోటల్ అనాలిసిస్ ఖచ్చితంగా రావాలి, లేకపోతే కనుక ఖచ్చితంగా నీకు ప్రతి ఫార్ములా దగ్గర కన్ఫ్యూషన్ ఉంటది. ఫస్ట్ ఈ అనాలిసిస్ చేయడం రావాలి నీకు. ఏది పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, దేని వల్ల పీవీ రేషియో మారింది. సో ప్రతి విషయాన్ని ఐడెంటిఫై చేయగలిగితేనే మార్కెట్ కాల్ చేయగలం ఎగ్జామ్ లో. మా క్వశ్చన్ నెంబర్ 5 అయిపోయిన వాళ్ళు ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6 మీరే చేయాలన్నా అందరికి ఒక 5 minutes టైం మీరు కంప్లీట్ చేసేస్తే నేను నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తాను. 5 minutes.
సో చెప్పండి అమ్మా, క్వశ్చన్ నెంబర్ 6 కి ఆన్సర్ నేను అడిగిన పర్సన్ చెప్పండి. భావజ్ఞ చేస్తావమ్మా? చేస్తాను సార్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 ఆన్సర్ బ్రేక్ ఈవెన్ పాయింట్ 75,000. రైట్. నెక్స్ట్ పీవీ రేషియో 40%. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 25K. డ్రా చేసావా డయాగ్రామ్? నేను డయాగ్రామ్ అనాలిసిస్ కూడా చెప్పాను ఆల్రెడీ నేను. సో తర్వాత డయాగ్రామ్ చేయలేదు సార్, నార్మల్ సమ్ చేసాను సార్. ఓకే తర్వాత చేయండి. మా అందరికి ఆన్సర్ వచ్చినట్టు. లోకేష్ నీకు ఆన్సర్ వచ్చేసిందా అది సమ్? ఎస్ సార్. నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ నెంబర్స్ ఇక్కడ నేను రాస్తానన్నా, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు రేపు క్లాస్కి వచ్చినప్పుడు సాల్వ్ చేసుకుని రావాలన్నా. సో క్వశ్చన్స్ రాస్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి అందరూ కూడా. వర్క్ క్వశ్చన్స్ రేపు క్లాస్కి వచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నాకు సాల్వ్ చేసుకుని రావాలి. నేను అడిగిన పర్సన్ నాకు చేసి చూపించాలి. మీ స్క్రీన్ షేర్ చేస్తాను అవసరం అయితే. అర్థమవుతుందా? రైట్. క్వశ్చన్ నెంబర్ 8, ఇలిస్ట్రేషన్ నెంబర్ 8, అలాగే ఇలిస్ట్రేషన్ నెంబర్ 9. సో 10 ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను, తర్వాత చూద్దాం. నేను చెప్తాను 10, 11 వద్దు. సో 12 కూడా నేను చెప్తాను ఇప్పుడు. 12 ఇప్పుడు వద్దు, 12, 13 అన్ని తర్వాత డిస్కస్ చేద్దాం. అలాగే ఇవన్నీ కూడా ఇలిస్ట్రేషన్స్ అనేవి. అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కి వచ్చేటప్పటికి 3, 4, 5, 6, 7, 9, 11, 12, 13. అమ్మా చాలా క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. ఇవన్నీ వర్క్ ఇస్తాను, కానీ వీటిలో మీకు ఏది రాకపోయినా మళ్ళీ నేను చెప్తాను. కంగారు పడద్దు, కానీ మీరు ట్రై చేసుకుని రావాలి. పెద్దగా క్లాస్ ఏం లేవు కదా, అందరూ ట్రై చేసుకుని రావాలి రేపు క్లాస్ కి. నేను అడుగుతాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. 14, 15, 16, 17. అంతేనా? చాలు. రైట్. సో 4, 4, 4, 12, 13, 13 + 2, 15. సో ఇన్ టోటల్ 15 క్వశ్చన్స్ వర్క్. ఈజీగా ఇవన్నీ సాల్వ్ చేయడానికి 2 hours పైన పడుతుంది. రైట్. సో మీరు చేస్తే వీటిలో కూడా డౌట్స్ వస్తాయి ఖచ్చితంగా. ఆ క్వశ్చన్ నెంబర్ నాకు రేపు ఇంటిమేట్ చేయండి, రేపు నేను క్లాస్ లో అవి చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఇంకొన్ని క్వశ్చన్స్ మనం క్లాస్ లో చేద్దాం. బట్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుని రావాలి. ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్న బేసిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, అన్ని ఫార్ములాస్ బేస్ అయ్యి ఉన్న క్వశ్చన్స్. సో ట్రై చేసుకుని రేపు రావాలి. ఓకేనా? ఏ లోకేష్ ఓకే కదా? ఎస్ సార్. రైట్. అందరూ క్వశ్చన్ నెంబర్ 10 తీసుకోండి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 10 టెక్స్ట్ బుక్ లో ఇలిస్ట్రేషన్ నెంబర్ 10. సో నోట్ చేసుకున్నారు అందరూ? హోంవర్క్ నోట్ చేసుకోకపోతే ఒకసారి నోట్ చేసుకోండి ఫాస్ట్ గా. ఇలిస్ట్రేషన్స్ 8 and 9, ప్రాక్టీస్ క్వశ్చన్ లో 3, 4, 5, 6, 7, 9, 11, 12, 13, 14, 15, 16, 17 ఆల్మోస్ట్ అన్ని వచ్చాయి. 8 లేదు, 10 లేదు, అంతే. 17 వరకు, 3 నుంచి 17 వరకు, 8 to 10 లేవు అంతే. రైట్ నా? రైట్ అనాలిసిస్. సో అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ 10 దగ్గర పెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 10 నాకు రీజన్ చెప్పాలి, నేను ఓన్లీ కాన్సెప్ట్ మాట్లాడుతున్నాను. రైట్. క్వశ్చన్ నెంబర్ 10. By noting PV will increase or decrease, or PV will not change, as the case may be,
స్టేట్ హౌ ద ఫాలోయింగ్ ఇండిపెండెంట్ సిచ్యువేషన్స్ విల్ ఎఫెక్ట్ ది పీవీ రేషియో. సో నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఏంటంటే మీకు సిచ్యువేషన్ చెప్తారంట, ఈ సిచ్యువేషన్ వల్ల పీవీ రేషియో పెరుగుతుందా తగ్గుతుందా అసలు చేంజ్ అవ్వదా అనే విషయాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంట. ఓకేనా? రైట్. నేను అడిగిన పర్సన్ నాకు ఒక్కొక్కరు సమాధానం చెప్తారు విత్ రీజన్స్. ఫస్ట్ లెట్స్ గో విత్ హేమంత్. ఫస్ట్ పాయింట్ హేమంత్, an increase in physical sales volume. సో వాల్యూమ్ పెరిగితే పీవీ రేషియో మారుతుందా? ఎందుకంటే రేషియో అనేది కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. అది 1 యూనిట్ అయినా 1000 యూనిట్లు అయినా 1,00,000 యూనిట్స్ అయినా సేమ్, అంతేనా కదా? రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అక్ష జైన్, ఇంక్రీజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్. మారదు. ఎందుకని మారదు? పీవీ రేషియో అయితే సేల్స్ కాంట్రిబ్యూషన్ దాని మీద డిపెండ్ అవుతుంది సార్. కాంట్రిబ్యూషన్ సేల్స్ వేరియబుల్ కాస్ట్ మీద డిపెండ్ అవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ మీద కాదు. రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, డిక్రీజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పెర్ యూనిట్. గంగాధర్, వేరియబుల్ కాస్ట్ పెర్ యూనిట్ తగ్గితే పీవీ రేషియో మారుతుంది. ఎంత పెరుగుతుందో తగ్గుతుందా? వేరియబుల్ కాస్ట్ పెర్ యూనిట్ తగ్గితే పెరుగుతుందా తగ్గుతుందా? కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది అంటే పీవీ రేషియో అవుతుంది, పెరుగుతుంది. విల్ ఇంక్రీజ్. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సాయి కిరణ్, డిక్రీజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ మార్జిన్. పాయింట్ నెంబర్ 4 అనే డిక్రీజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ మార్జిన్. కాంట్రిబ్యూషన్ మార్జిన్ తగ్గితే పీవీ రేషియో తగ్గుతుంది సార్. ఆ కాంట్రిబ్యూషన్ పీవీ రేషియో ఒకటే కదా, తగ్గుతుంది. రైట్, నెక్స్ట్, థ్యాంక్ యూ. 5th పాయింట్, ఇంక్రీజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. శశాంక్, మారదు సార్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ మారదా? మారదు సార్. పీవీ రేషియో మారదా? మారదు సార్. మారదా? సెల్లింగ్ ప్రైస్ పెరిగితే సెల్లింగ్ ప్రైస్ మారుతుంది సార్. మారుతుందా? తగ్గుతుందా? సెల్లింగ్ ప్రైస్ పెరుగుతుంది సార్. పీవీ రేషియో విల్ ఇంక్రీజ్. రైట్. నెక్స్ట్, డిక్రీజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ తగ్గితే ఆశిత. Sir, PV ratio will not affect. Will not change. Right, thank you. Point number 7, a 10% increase in both selling price and variable cost per unit. రెండు కూడా 10% పెరిగితే కనుక. మానస, సార్ మారదు సార్. మారదా అమ్మా? ఎందుకని మారదు? చేంజ్ ఉండదు సార్. సెల్లింగ్ ప్రైస్ పెరిగింది, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కూడా పెరిగింది కదా, కాంట్రిబ్యూషన్ మార్జిన్ కూడా పెరుగుతుంది కదా. పెరుగుతుంది సార్. మరి పెరగదన్ను మారదన్ను అబ్జర్వ్ చేయనన్నా. నువ్వు చాలా ఈజీగా ఎప్పుడైనా ఇలాంటి తెలియనప్పుడు వెంటనే విత్ ఎగ్జాంపుల్ వెళ్ళిపోవడమే. ఎగ్జాంపుల్ చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు? 10% ఇంక్రీజ్ ఇన్ బోత్ సెల్లింగ్ ప్రైస్ అండ్ వేరియబుల్ కాస్ట్. ఇలా ఉంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 100 రూపీస్. ఓకేనా? సో వేరియబుల్ కాస్ట్ ఒక 40 రూపాయలు అనుకుందాం. అది తగ్గితే సో కాంట్రిబ్యూషన్ ఎంత? 60 రూపీస్. ఇది పెరిగిందండి 10%, అంటే 110. 40 కూడా 10% పెరిగింది అన్నాడుగా, అంటే ఇదంతా 44. 110 మైనస్ 44 64. అవునా? 64 అవుట్ ఆఫ్ 110 ఎంత పర్సెంటేజ్? 64 అవుట్ ఆఫ్ 110. సారీ 66. సారీ 110 మైనస్ 44 కదా, 66. ఓకే, సారీ 66 అవుట్ ఆఫ్ 110 ఎంత పర్సెంటేజ్? 60%. ఇది కూడా ఎంత పర్సెంటేజ్? 60%. రెండు సేమ్ ఉన్నాయా లేదా? అంటే దాని అర్థం రెండు ఒకేలా పెరిగితే నా కాంట్రిబ్యూషన్ మార్జిన్ మారదు. మార్జిన్ మారుతుంది, అమౌంట్ మారుతుంది, బట్ పర్సెంటేజ్ అనేది మారదు. అర్థం? పర్సెంటేజ్ అంటే అమౌంట్ మారితే పర్సెంటేజ్ మారుతుంది అన్న. ఓకేనా? పర్ యూనిట్ మారితేనే. ఫర్ ఎగ్జాంపుల్ 1000 యూనిట్లు అమ్మాను, ఇక్కడ అమౌంట్స్ మారిపోతాయి, కానీ పర్సెంటేజ్ ఎప్పుడు మారుతుంది? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కానీ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కానీ మారితేనే నీకు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ మారుతుంది. అప్పుడే నీకు పీవీ రేషియో మారుతుంది, లేకపోతే పీవీ రేషియో మారదు.
రైట్ రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్ పాయింట్ 10% ఇంక్రీజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ 10% డిక్రీజ్ ఇన్ ఫిజికల్ సేల్స్ వాల్యూమ్ అంట. దీన్ని ఎవరు చెప్తారు? నిర్మల్. ఇంక్రీజ్ అవుతుంది సార్. ఎలా నాన్న చెప్పాలి? అంటే సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ తగ్గినప్పుడు కాంట్రిబ్యూషన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది సార్. అప్పుడు కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. రైట్. కాబట్టి పీవీ రేషియో పెరుగుతుంది. మరి 10% డిక్రీజ్ ఇన్ ఫిజికల్ సేల్స్ వాల్యూమ్ అన్నట్టు వాల్యూ క్వాంటిటీ తగ్గింది అన్నట్టు క్వాంటిటీతో సంబంధం లేదు సార్. క్వాంటిటీతో పీవీ రేషియోకి సంబంధం లేదు, అంతే కదా? ఎంత క్వాంటిటీ ఉన్నా మళ్ళీ రేషియో అయితే మారదు. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆన్సర్ ఈస్ 10% ఇంక్రీజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ అంటే పీవీ రేషియో కూడా పెరుగుతుంది. రైట్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ 50% increase in variable cost per unit, 50% decrease in fixed cost అంట. ప్రసాద్ సార్, వేరియబుల్ కాస్ట్ 50% పెరిగిందంట, ఫిక్స్డ్ కాస్ట్ 50% తగ్గిందంట. పీవీ రేషియో ఏమవుద్ది? వేరియబుల్ కాస్ట్ అక్కడ తగ్గింది కాబట్టి పీవీ రేషియో చేంజ్ అవుతుంది సార్. అది ఎంత చేంజ్ అవుతుంది? అది ఎంత అంటే తగ్గుతుందా పెరుగుతుందా? 50% ఉంటుంది. నేను అడుగుతున్న క్వశ్చన్, వేరియబుల్ కాస్ట్ పెర్ యూనిట్ 50% పెరిగితే కాంట్రిబ్యూషన్ తగ్గుతుందా పెరుగుతుందా? పీవీ రేషియో తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది సార్. పెరుగుతుంది. రైట్, అంతే. వేరియబుల్ కాస్ట్ పెరిగితే పీవీ రేషియో పెరుగుతుందా? పెరగదు. నాన్న సెల్లింగ్ ప్రైస్ 100 రూపాయలు, అబ్జర్వ్ చేయి. సెల్లింగ్ ప్రైస్ 100 రూపీస్, వేరియబుల్ కాస్ట్ 50 రూపాయలు అన్నాను. ఇది 50 రూపాయలు కాంట్రిబ్యూషన్ వచ్చింది. ఇది పెరిగింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 60 అయింది అనుకో, సెల్లింగ్ ప్రైస్ మారిందని నాకు చెప్పలేదు అంటే సేమ్. అంటే 40 అయితే తగ్గిందా పెరిగిందా? తగ్గింది సార్. తగ్గితే మరి పీవీ రేషియో ఏమవుద్ది? తగ్గుతుంది. అంటే కాస్ట్ పెరిగితే బెనిఫిట్ తగ్గుద్ది కదా, ఇన్కమ్ పెరిగితే బెనిఫిట్ పెరుగుతుంది. సో ఇక్కడ నీ క్వశ్చన్ లో కాస్ట్ తగ్గింది అన్నాడు, కాస్ట్ పెరిగింది అన్నాడు. సో కాబట్టి పీవీ రేషియో ఏమవుద్ది? తగ్గుతుంది. రైట్, ఫిక్స్డ్ కాస్ట్ కి సంబంధం ఉండదు. ఫిక్స్డ్ కాస్ట్ పీవీ రేషియో సంబంధం. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్, అండ్ ఇంక్రీజ్ ఇన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ నేను ఆల్రెడీ నేర్చుకున్నా. ఒక యాంగిల్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ యాంగిల్ అని నేర్చుకున్నాం కదా, గుర్తుందో? ఒక డయాగ్రామ్ లో సేల్స్ లైన్ కాస్ట్, టోటల్ కాస్ట్ లైన్ కట్ చేసామనుకో, రెండు బాగా వైడెన్ గా ఉంటే యాంగిల్ ఎక్కువ ఉంటుంది, రెండు తక్కువ ఉంటే యాంగిల్ తక్కువ ఉంటుంది అన్న. సో ఎప్పుడు ఇంక్రీజ్ అయితే అంటే దాని అర్థం వైడ్ యాంగిల్ ఉంది అనుకున్నాను. అంటే దాని అర్థం ఎప్పుడు వైడ్ యాంగిల్ అవుతుంది? జాగ్రత్తగా ఆలోచించాలి. అప్పుడు దానివల్ల పీవీ రేషియో ఏమైతే వైడ్ యాంగిల్ వస్తుంది. ప్రాఫిట్ ఎప్పుడు పెరుగుతుంది అన్న? అయితే సెల్లింగ్ ప్రైస్ పెరిగితే లేదా వేరియబుల్ కాస్ట్ తగ్గితే. సెల్లింగ్ ప్రైస్ పెరిగినా వేరియబుల్ కాస్ట్ తగ్గినా నా పీవీ రేషియో ఏమైనట్టు? పెరిగినట్టు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా నేను చెప్తాను. ఇంక్రీజ్ ఇన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాడు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ప్రాఫిట్ నాన్న. ప్రాఫిట్ పర్సెంటేజ్ అది పెరగాలి అంటే, యాంగిల్ ప్రాఫిట్ సంపాదించే విధానం పెరగాలి అంటే ఐదర్ సెల్లింగ్ ప్రైస్ పెరగాలి లేదా వేరియబుల్ కాస్ట్ తగ్గాలి. రెండిట్లో ఏది జరిగినా నా ప్రాఫిట్ పెరుగుద్ది. కానీ రికవరీ అన్న యాంగిల్ అంటే పర్సెంటేజ్, రైట్? సో అది పెరుగుద్ది. సెల్లింగ్ ప్రైస్ పెరిగినా వేరియబుల్ కాస్ట్ తగ్గినా నా పీవీ రేషియో ఆటోమేటిక్ దాని అర్థం ఏంటి? పెరిగిందని అర్థం. దట్ ఈస్ ద పాయింట్. రైట్ అన్న. క్వశ్చన్ నెంబర్ 10 ఆన్సర్ అది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో ఎవరికైనా? క్వశ్చన్ నెంబర్ 10 అందరికి అర్థమైనట్టేనా? రైట్. సో అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ 14 చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. నెక్స్ట్ క్వశ్చన్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 14. క్వశ్చన్ చదువుతున్నాను నేను. ఇలిస్ట్రేషన్ నెంబర్ 14 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో నేను ఎన్ని క్వశ్చన్స్ చెప్పినా కాన్సెప్ట్ అయితే కనుక ఒకటే. సో నేను ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ప్రెసెంట్ చెప్తున్నాను. సో మీరు దీని తర్వాత నేను ఇచ్చిన వర్క్ అయిపోతే రేపు కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 14. ద ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఆఫ్ ఆర్జే లిమిటెడ్
works out to 12.5% of the capital employed and the relevant figures as under. So profit and 12.5% of the capital. So capital 12.5% అంటే వాడికి ప్రాఫిట్. ఇంకా డేటా ఏమి ఇస్తున్నాడు వాడు మనకి? సేల్స్ ఇచ్చాడు. నేను ప్రతి డేటా రాస్తాను. సేల్స్ 5 lakhs ఇచ్చాను నేను. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, వేరియబుల్ ఓవర్హెడ్స్ 3 వేరియబుల్ నాన్న. వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ లో 3 ఉన్నాయి. డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, వేరియబుల్ ఓవర్హెడ్స్ 3 వేరియబుల్ కాస్ట్లు ఉన్నాయి. సో వాట్ ఇస్ డైరెక్ట్ మెటీరియల్ 2,50,000, డైరెక్ట్ లేబర్ 1 lakh, స్టేట్మెంట్ లోకి ఇన్పుట్ చేస్తాను డైరెక్ట్ గా. వేరియబుల్ ఓవర్హెడ్ 40. సో 2 lakh, 3,50,000, 3,90,000. సో 5 lakh minus 3,90,000 will give us contribution అంటాం. అంతేనే కదా? సో ఆన్సర్ కాంట్రిబ్యూషన్ ఇస్ 1,10,000. సో 5 lakh minus 3,90,000 that equals to 1,10,000. రైట్ నా? నెక్స్ట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈస్ 4 lakhs అంట. సో దాన్ని బట్టి నీకు అర్థం చేసుకోవచ్చు. కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ గా తీస్తే మనకు వచ్చేది ప్రాఫిట్ నాన్న. అయితే ఈ ప్రాఫిట్ నీకు డైరెక్ట్ గా ఫస్ట్ లైన్ లో చెప్పాడు. ఏం చెప్పాడు? 12.5% ఆఫ్ ది క్యాపిటల్ ఎంప్లాయిడ్ అన్నాడు. క్యాలిక్యులేట్ చేద్దాం. వాట్ ఇస్ ద క్యాపిటల్ ఎంప్లాయిడ్? 4 lakhs. 4 lakhs మీద 12.5%. సో 50,000 ఇస్ అ ప్రాఫిట్. ఫిక్స్ అయ్యాడు అన్నవాడు 50,000 ప్రాఫిట్ అంట. సో ఆటోమేటిక్ గా ఫిక్స్డ్ కాస్ట్ అనేది బ్యాలెన్స్ ఫిగర్ అవుతుంది అన్న. ఎంత అవుతుంది మనకి బ్యాలెన్స్ ఫిగర్? 60,000 ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది అన్న. సో ఇచ్చిన డేటా ప్రకారం వాటి ఎలిమెంట్ ఫిగర్స్ ఇన్ఫర్మేషన్ అన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఇచ్చాడు మనకి. సేల్స్ ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ 3 ఇచ్చాడు, ఫిక్స్డ్ కాస్ట్ 60 అని బ్యాలెన్స్ ఫిగర్ ఫైండ్ చేసాం, ప్రాఫిట్ 50,000 కి హింట్ ఇచ్చాడు. సో దీని నుంచి స్టేట్మెంట్ తయారైపోయింది. దీన్ని మనం ఏమంటాం? మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ అంటాం. రైట్? ఓకే డన్. ఇక్కడ దాకా అయింది. క్వశ్చన్ ఏమడుతున్నాడు చూద్దామని సార్. A new sales manager who has joined the company recently estimates for new year a profit about 23%. నన్ను కొత్తగా సేల్స్ మేనేజర్ ఎవడో వచ్చాడంట. వాడు అన్నాడు ప్రాఫిట్ అంట 23% ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కి పెరుగుతుందంట. నెక్స్ట్ ఇయర్ ఎస్టిమేట్ చేస్తున్నాను నాన్న. 23% ఆఫ్ ది క్యాపిటల్ ఎంప్లాయిడ్ అవుతుందంట. అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ 4 lakhs కదా, దాని మీద 23%. అయితే ప్రొవైడ్ ద వాల్యూమ్ ఆఫ్ సేల్స్ ఇస్ ఇంక్రీజ్ బై 10%. సేల్స్ క్వాంటిటీ, వాల్యూమ్ అంటే క్వాంటిటీ షుడ్ ఇంక్రీజ్ బై 10% అంట. 10% పెరగాలంట. సైమల్టేనియస్లీ ఇంక్రీజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే పర్ యూనిట్ అంట. ఇట్ విల్ బి ఇంక్రీజ్డ్ బై 4% అంట. అండ్ అన్ ఓవరాల్ కాస్ట్ రిడక్షన్ ఇన్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ బై 2% అంట. కాస్ట్ ఏమో డిక్రీజెస్ బై 2% అంట. ఓవరాల్ కాస్ట్ రిడక్షన్ ఇది నేను వాడు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్. ఇవి 3 జరిగితే 23% ఆఫ్ ది ప్రాఫిట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద వస్తుంది అని వాడు చెప్తున్నాను అన్న. రైట్? అడుగుతున్న క్వశ్చన్ అంటే చూద్దాం. ఫైండ్ అవుట్ బై కంప్యూటింగ్ ఇన్ డీటెయిల్ ద కాస్ట్ అండ్ ప్రాఫిట్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ సంబంధించి కాస్ట్ ఎంత, ప్రాఫిట్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. వెదర్ ద ప్రపోజల్ ఆఫ్ ది సేల్స్ మేనేజర్ కెన్ బి అడాప్టెడ్. సేల్స్ మేనేజర్ చెప్పినటువంటి ప్రపోజల్ ని అడాప్ట్ చేసుకోవాలా వద్దా అని క్వశ్చన్ అడుగుతున్నాను. ఇది ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ కదా. సో వాడు చెప్పినటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ జరుగుతున్న విషయాలు ఒకటి, క్వాంటిటీ 10% పెరుగుతుంది, సెల్లింగ్ ప్రైస్ 4% పెరుగుతుంది, అలాగే కాస్ట్ 2% తగ్గుతుంది. సో దీనిలో ఏమేమి ఎఫెక్ట్ అవుతుందో చూడాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs సేల్స్ ఉందన్న. క్యాలిక్యులేట్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. న్యూ థింగ్, ఎస్టిమేటెడ్ థింగ్స్, సేల్స్ 5 lakhs సేల్స్ ఎంత మారుతుంది న్యూ సిస్టమ్ లో? నేను అడిగిన పర్సన్ సమాధానం చెప్పాలి. క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుని చేయండి. యశ్వంత్, వాట్ ఇస్ ద న్యూ సేల్స్ వాల్యూ, ఎస్టిమేటెడ్ సేల్స్ వాల్యూ? ఫైవ్ లాక్స్ మీద ఎంత పెరిగింది క్వాంటిటీ? యశ్వంత్ 14% ఇంక్రీజ్ అవుతుంది. అంతే కదా. క్వాంటిటీ వల్ల 10%, ప్రైస్ వల్ల 4%, టోటల్ అంతా 14%. రైట్? సో క్వాంటిటీ వల్ల సేమ్ పెరుగుతుంది, ప్రైస్ వల్ల కూడా పెరుగుతుంది, సో రెండింటి వల్ల పెరుగుతుంది. సో టోటల్ 14%. అప్పుడు ఎంత అవుతుంది? 5 lakhs మీద 14%. 5 lakh 70,000. రాంగ్ ఆన్సర్. అందుకే క్వశ్చన్ అడిగాను. ఆలోచించి మళ్ళీ సమాధానం చెప్పు.
ఇప్పుడు నీకు అర్థం అవడం కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా, జాగ్రత్తగా విన. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 100 రూపీస్ అన్నా. ఓకేనా, 1000 యూనిట్స్ క్వాంటిటీ ఉందనుకుందాం. సో 1000 into 100 అంటే ఎంత? 1 lakh. అంతేనా? చెప్పు. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఫస్ట్, క్వాంటిటీ ఎంత పెరిగింది అన్నది చెప్పు. 10%. అంటే 1000 క్వాంటిటీ ఎంత అవుతుంది? 1100. ఓకేనా, రైట్. ప్రైస్ పెరుగుతుందని చెప్పాడా? ఎంత పెరిగిందని చెప్పాడు? 4%. అంటే 100 మీద 4% అంటే ఎంత? 104. దెన్ వాట్ ఇస్ ద న్యూ సేల్ వాల్యూ చెప్పు. $1,14,400. యశ్వంత్ అర్థమవుతుందా? నువ్వు చెప్పినట్టు ఇప్పుడు ఈ 1 lakh మీద 14% కట్టి వస్తుందా? యశ్వంత్ వస్తుందా? వాయిస్ వినబట్టలేదు, మళ్ళీ యశ్వంత్ ప్రాబ్లం వచ్చింది. యశ్వంత్ వాయిస్ క్లియరేనా? ఓకే, 1,14,000 వచ్చింది సార్. 1,14,000 వచ్చింది, కానీ ఇక్కడ యాక్చువల్గా చెప్పి ఎంత ఆన్సర్ ఉంది ఇక్కడ? 1,14,400. మరి దాని అర్థం ఏంటి? నువ్వు చెప్పిన ఆన్సర్ రైటా రాంగా? రాంగ్. రాంగ్. ఎందుకు రాంగ్ అయిందో అర్థమైందా? యూనిట్స్ పెరిగితే క్వాంటిటీ పెరుగుతుంది, మరి ప్రైస్ పెరగడం వల్ల కూడా పెరుగుతుంది కదా. మరి పెరిగిన క్వాంటిటీ మీద కూడా ప్రైస్ పెరుగుతుంది కదా అన్న. నువ్వు ఓన్లీ పాత క్వాంటిటీ మీద ప్రైస్ పెంచావు, మరి పెరిగిన క్వాంటిటీ మీద కూడా ప్రైస్ పెరుగుతుంది కదా. సో ద ఎఫెక్ట్ ఈజ్ 1,14,400. మరి అర్థమవుతుందా? సో అబ్జర్వ్ చేసుకోవాలి నువ్వు ఇక్కడ. సో దీన్ని బట్టి నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పర్సంటేజ్ ఎలా పెరుగుతుందంటే సేల్స్ మీద క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే 5 lakhs ప్లస్ 10%, మళ్ళీ టోటల్ వాల్యూ మీద 4%, ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చూడు, ఇప్పుడు 5 lakhs మీద 10%, 5,50,000 అయింది, ప్లస్ దాని మీద మళ్ళీ 4%, దట్ ఈక్వల్స్ టు 5,72,000 is the correct estimated sales. Yashwant, is it clear? Yes sir. Right. Same procedure లో మళ్ళీ వేరియబుల్ కాస్ట్ కూడా కట్టండి. డైరెక్ట్ మెటీరియల్. సో మీరే ఆన్సర్ చేసి నాకు చెప్పాలన్నా. మెటీరియల్ 2,15,000 అన్న. క్వాంటిటీ పెరిగితే మెటీరియల్ పెరుగుతుందా, కాస్ట్ పెరగదా? అలాగే ప్రైస్ తగ్గిందన్న, అంటే 10% పెరిగింది, 2% తగ్గిందన్న. రెండింటి యొక్క ఎఫెక్ట్ చేసి చెప్పండి నాకు వాల్యూస్. నేను అడిగిన పర్సన్ ఆన్సర్ చెప్పాలి. రైట్. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్రమాదం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చూసి టోటల్ వేసేస్తే అయిపోయినట్టే. ఎగ్జాంపుల్ అందుకని చెప్తున్నాను ఇక్కడ. ఎగ్జాంపుల్ చెక్ చేసుకోండి, రేషియోస్ ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోండి. చెప్పు లోకేష్, వాట్ ఇస్ ద డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్? క్యాలిక్యులేట్ చేసావా? సార్ 3,82,200. ఎంత? ఏంటి మెటీరియల్ కాస్టా? కాదు సార్, మెటీరియల్ ప్లస్ లేబర్ ప్లస్ ఓవర్. నేను మెటీరియల్ ఒకటి అడుగుతున్నాను అన్న. 2,50,000 ప్లస్ 10% మైనస్ 2%. పెరగలేదు నన్ను, తగ్గిందని 2% కదా. 2,50,000 మీద 10% పెంచి మళ్ళీ మైనస్ 2% చేయాలి. ఆన్సర్ 2,69,500. మరి అదే అడుగుతున్నాను, జాగ్రత్తగా చూసుకోవద్దా. డైరెక్ట్ లేబర్ క్యాలిక్యులేషన్ చెప్పాలి. గంగాధర్, లేబర్ వాల్యూ. లేబర్ కాస్ట్ కూడా సేమ్ కదా, ప్లస్ 10% క్వాంటిటీ మైనస్ 2%. ఎంత ఆన్సర్? 1,07,800. 1,07,800. వెరీ గుడ్. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్ తర్వాత ఓవర్ హెడ్స్. వాళ్ళు కూడా సేమ్ ప్రొసీజర్ అన్న. ఓవర్ ఎంత ఉంది? 40,000 ఉందన్న. 40 మీద క్వాంటిటీ పెరగడం వల్ల 10% పెరుగుతుంది, కానీ 43,120. ఎంతనా? 43,120. 43,120. సో మైనస్ is then what is the new contribution? Estimated new contribution. 572 minus 269,500 minus 107,800
minus 43,120. So that equals to 1,51,580. ఓకేనా? సో అయిపోయిందా? సో అయితే మనం అడుగుతున్నాను మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అంటారా? ఫిక్స్డ్ కాస్ట్ ఎగ్జిస్టింగ్ ఎంత ఉంది? 60 ఉంది. కానీ ఫిక్స్డ్ కాస్ట్ కూడా 2% తగ్గుతుందా తగ్గదా? ఇది క్వశ్చన్. అంటే వాడు చెప్పాడు ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ క్వశ్చన్ మీదకి ఉంది కాబట్టి 60,000 into 2% మైనస్. క్వాంటిటీ వల్ల మనం 10% యాడ్ చేయకూడదు. ఎందుకని యాడ్ చేయకూడదు? ఫిక్స్డ్ కాస్ట్ విల్ నాట్ చేంజ్ బై చేంజ్ ఇన్ వాల్యూమ్. అర్థమవుతుందా? సో వాల్యూమ్ వల్ల మారదు కాబట్టి సేమ్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. బట్ ఎలిమెంట్ వైజ్ కాస్ట్ లో కాస్ట్ తగ్గుతుందని 2% చెప్పారు కాబట్టి 2% తగ్గించాలి. సో డైరెక్ట్ వాల్యూ ఎలా చేయాలి? అప్పుడు 60 minus 2% అంతే. ప్లస్ 10% చేసామా అయిపోయినట్టే. ఇంకా దగ్గర పెట్టి చేయాలి. $60,000 minus 2%, 58,800. 58,800 కూడా ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ ఇస్తే దెన్ వాట్ ఇస్ ద ప్రాఫిట్ ఆఫ్ ది ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఎస్టిమేటెడ్ బై ది సేల్స్ మేనేజర్? 151,580 minus 58,800, 92,789. సో దీన్ని పర్సెంటేజ్ లోకి మార్చాను అన్న. అదే పర్సెంటేజ్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో 92,780 బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత అన్న? 4 lakhs క్వశ్చన్ లో ఇచ్చాడు ఇంటూ 100. ఇంత దగ్గర 4 lakhs మీకు కట్టాం కదా. సో కడితే ఎంత పర్సెంటేజ్ అవుతుందా? డివిజన్ 4 lakhs 23.195. ఖచ్చితంగా 23.195% అయిందని. అంటే దాని అర్థం వాడు ఎస్టిమేట్ చేసినటువంటి ఎస్టిమేషన్స్ అన్ని రైట్ రాంగా? రైట్. వాడు ఏం చెప్పాడు? నెక్స్ట్ ఇయర్ అబౌట్ 23% అని క్యాపిటల్ ఎంప్లాయిడ్ వస్తున్నాడు. ఎస్, 23 కన్నా ఎక్కువ వచ్చింది. 23.19% వచ్చింది. సో ద ప్రపోజల్ ఆఫ్ ది సేల్స్ మేనేజర్ కెన్ బి అడాప్టెడ్ అని లాస్ట్ లో కన్క్లూషన్ రాయండి. సో లాస్ట్ లో సమంత సాల్వ్ చేయండి అన్న. లాస్ట్ లో కన్క్లూషన్ రాయండి. ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా క్యాలిక్యులేట్ చేసి సిన్స్ ద ప్రపోజల్ ఆఫ్ ది సేల్స్ మేనేజర్ ఈస్ యాక్సెప్టెడ్, అడాప్టెడ్. ప్రపోజల్ అడాప్ట్ చేసుకుంటామా లేదని క్వశ్చన్ అడిగాడు లాస్ట్ లైన్. సో ఇట్ విల్ బి అడాప్టెడ్ బికాస్ ఇట్ ఈస్ ఆన్ యావరేజ్ 23% మోర్ దాన్ 23% ప్రాఫిట్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. రైట్ అండ్ సో దీంతో ఇవాళ క్లాస్ నేను ఆపుతున్నాను మళ్ళీ. ఎందుకంటే మీరు చాలా సమ్స్ వర్క్ ఇచ్చాను, అవన్నీ చేయాలి. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ మనం రేపు క్లాస్ లో మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం. ఓకేనా? రైట్. ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ లేకపోతే సెషన్ ఎండ్ చేస్తాను నేను. రైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.